కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారి కోసమే జీవితాన్ని దారపోయాల్సిన ఒక తండ్రి అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. తాను జన్మనిచ్చిన ఆడపిల్లల్నే ఆట బొమ్మలుగా భావించి అత్యాచారానికి పాల్పడ్డాడు. భార్య కళ్ళెదుటే నచ్చిన కూతురిని గదిలోకి పిలుస్తూ పలుమార్లు కామవాంఛ తీర్చుకున్నాడు. పెద్ద కుమార్తె ఇప్పటికే 4 సార్లు గర్భం దాల్చింది. విషయం తెలిసిన ప్రతిసారి తండ్రి అబార్షన్ చేయిస్తూ ఆపై మళ్ళీ అత్యాచారానికి పాల్పడ్డాడు. తండ్రి కూతుర్ల ప్రేమ, ఆ బంధం గురించి అందరికీ తెలిసిందే. కొడుకును సరిగ్గా పట్టించుకోకపోయినా ప్రతి తండ్రి తన కూతుర్ని మహారాణిలా చూసుకుంటాడు. సాధ్యమైనంత వరకు కష్టపడుతూ వారికి మంచి జీవితం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. కానీ మనం ఇప్పుడు చూడబోయే ఓ నాన్న మాత్రం తన 3 కూతుర్లని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి బదులుగా క్రూరంగా ప్రవర్తించి వారి జీవితాలు నాశనం చేశాడు. ఎవరూ ఊహించని విధంగా భార్య కళ్ళెదుటే 3 కుమార్తెలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పూటకొకరిని గదిలోకి తీసుకుని వెళ్తూ తన కామవాంఛ తీర్చుకున్నాడు. ఇందులో 2 మైనర్లు కాగా పెద్ద కుమార్తె మేజర్. తండ్రి చేసిన తప్పుడు పని వల్ల ఇప్పటికే ఆమె 4 సార్లు గర్భం దాల్చింది. విషయం తెలిసిన ప్రతిసారి తండ్రి అబార్షన్ కూడా చేయించాడు. మరి చివరికి ఈ దారుణం ఎలా వెలుగులోకొచ్చిందంటే, ముంబైలోని నల్ల సోపారా వెస్ట్ ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల నిందితుడికి 25 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. వారి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలుగా 3 కుమార్తెలు కూడా పుట్టారు. ఇందులో పెద్ద కుమార్తెకు 21 సంవత్సరాలు కాగా రెండో కూతురికి 17 ఏళ్లు, చివరి అమ్మాయికి 15 సంవత్సరాలు. ముందు నుంచే నేర స్వభావం కలిగి ఉన్న నిందితుడు ముంబై అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ ముఠాలో చురుకైన సభ్యుడిగా కూడా ఉన్నాడు. 1980 మరియు 90 సంవత్సరాల్లో అనేక నేరాలు చేయగా ఇతడిపై చాలానే కేసులు నమోదయ్యాయి. అయితే ఎవరికీ దొరకకుండానే దందాలు కొనసాగిస్తున్న ఇతడు ఇంట్లో కూడా అత్యంత క్రూరంగా ప్రవర్తించేవాడు. ముఖ్యంగా తన 3 బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది పోయి ఆట బొమ్మలుగా మార్చి వారి జీవితాలను పాడు చేశాడు. ముందుగా పెద్ద కుమార్తెపై కన్ను వేసిన నిందితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 2018లో తొలిసారిగా ఈ దారుణానికి ఒడిగడుతుండగా కుమార్తె కాళ్లా వేళ్లా పడింది. అయినా పట్టించుకోకుండా తన పని కానిచ్చాడు. ఇది చూసి అడ్డుకోబోయిన భార్యను విపరీతంగా కొట్టగా తలకు తీవ్రమైన గాయమై ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఇక ఆ తర్వాత అనేక మార్లు పెద్ద బిడ్డను మానభంగం చేశాడు. అడ్డుకోబోయిన ప్రతిసారి భార్యపై తీవ్ర స్థాయిలో దాడి చేశాడు. ఆపై రెండో కుమార్తె, మూడో కుమార్తెపై కూడా కన్నువేసిన తండ్రి పూటకొకరితో పడక సుఖం పొందాడు. వారు ఎంత వద్దని బ్రతిమాలి ఏడుస్తున్నా పట్టించుకోకుండా విపరీతంగా కొట్టి దాడి చేస్తూ దారుణాలకు ఒడిగట్టాడు. ఈ క్రమంలోనే పెద్ద కుమార్తె 4 సార్లు గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న నిందితుడు ప్రతిసారి అబార్షన్ చేయించాడు. తాజాగా ఆమె మరోసారి గర్భవతి కాగా విషయం తెలుసుకున్న తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. బ్రతికుండగానే ఈ దారుణాలు చూడటం కంటే బిడ్డలను చంపి తాను కూడా చావడం మేలనుకుంది. ఈ క్రమంలోనే చనిపోవాలని కూడా నిర్ణయించుకుంది. కానీ కుమార్తెలను చంపే ధైర్యం చాలక వారిని తీసుకుని బంధువుల ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడ తన బాధను వారికి చెప్పి ఏడవగా వారు పోలీసులను పిలిపించారు. ఈ క్రమంలోనే తొలిసారి పెద్ద కుమార్తె తండ్రి చేసిన అక్రమాల గురించి వివరించగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆపై 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు.